ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. ఒకవైపు అధికారంలో ఉన్న కూటమి ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు కేసులు, అరెస్టులు, వివాదాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే లేటెస్ట్గా జగన్ రాప్తాడు పర్యటన మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. పాపిరెడ్డిపల్లిలో ఇటీవల చనిపోయిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన జగన్ ఏపీ పోలీస్ అధికారులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతామన్నారు. అలాంటి వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తామంటూ ఫైర్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన పర్యటించిన హెలికాప్టర్ అద్దాలు స్వల్పంగా దెబ్బతినడంతో రోడ్డు మార్గంలో ఆయన బెంగళూరుకు వెళ్లారు. అయితే జగన్ పర్యటన సమయంలో భద్రతా లోపం కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక జగన్ పర్యటనతో రాప్తాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఓడిపోయాక ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న తోపుదుర్తి బ్రదర్స్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈసారి మరింత దూకుడు మీదున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక టీడీపీ వైసీపీల మధ్య అగ్గిరాజేసింది. పరిటాల వర్సెస్ తోపుదుర్తి సై అంటే సై అంటున్నారు. ఇంతటి రాజకీయ వేడిలో పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురవడంతో మరింత ఉద్రిక్తత తలెత్తింది. ఇక రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి మాటలు విని జగన్ పరామర్శకొచ్చారని, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు తోపుదుర్తి సోదరులు రాజకీయం చేస్తున్నారని పరిటాల సునీత మండిపడ్డారు. వైసీపీ కార్యకర్త లింగమయ్య మరణంపై బాధపడిన తొలి వ్యక్తిని తానేనని, ఆయన్ను చంపిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారామె. చనిపోయిన లింగమయ్య కుటుంబానికి సాయం చేసేందుకు తాను ముందుంటానని చెప్పారు. ఇక తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన మాటలు విని రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయాలు చేయొద్దని జగన్ కు సూచించారు సునీత. అయితే తాజాగా జగన్ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలుగు సినిమాకు చెందిన ఒక నటితో ఆయన విమానాశ్రయంలో సన్నిహితంగా ఉన్న వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి వైరల్ చేశారు. అయితే ఆ వీడియోలో ఉన్న మహిళ తెలుగు నటి సోమయారెడ్డి అని తేలింది. అనంతపురం జిల్లాకు చెందిన ఆమె తోపుదుర్తికి బంధువు అవుతారట. ఈ వివాదంపై సోమయారెడ్డి తాజాగా ఒక వీడియోను విడుదల చేసి స్పందించారు. తాను డియర్ ఉమా అనే సినిమాలో నటిస్తున్నానని, ప్రస్తుతం దాని ప్రమోషన్లలో బిజీగా ఉన్నానని తెలిపారామె. ఇంతలో తన సన్నిహితుల నుంచి ఆందోళనకరమైన మెసేజ్లు వచ్చాయని, కొంతమంది ఒక వీడియోను షేర్ చేసి తమకు తోచిన విధంగా వ్యాఖ్యలు, ఊహాగానాలు చేస్తున్నారని తెలిసిందన్నారు. ఇది తనకు చాలా బాధ కలిగించిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒక మహిళను ఉపయోగించడం అందరూ ఖండించాల్సిన విషయమన్నారు. మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా సోమయారెడ్డితో తన కుటుంబ సభ్యులున్న ఫోటోలను షేర్ చేశారు. సోమయారెడ్డి తమ బంధువని, తమ కుటుంబంతో ఆమె సన్నిహితంగా ఉంటుందని ప్రకటించారు. ఇక ఎయిర్పోర్ట్లో కలిసి మాట్లాడినంత మాత్రాన తప్పుడు ప్రచారం చేసి క్యారెక్టర్ను దిగజార్చలేరని మండిపడ్డారు. అటు సోమయారెడ్డి కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబంతో బంధుత్వం ఉందని, వారితో సన్నిహిత సంబంధాలున్నాయని, అంతకు మించి వేరే ఏం లేదని, తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారామె. తెలుగమ్మాయి అయిన సోమయారెడ్డి హీరోయిన్గా, రచయితగా, నిర్మాతగా మారి డియర్ ఉమా అనే సినిమాను చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారామె. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. డియర్ ఉమా టీజర్ను చూస్తే మంచి ప్రేమ కథతో పాటుగా వైద్య రంగంలోని లొసుగుల్ని లేవనెత్తేలా కనిపిస్తోందని, మంచి మెసేజ్ కూడా ఇచ్చేలా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ మూవీ తర్వాత ఆమెకు మరో సినిమా ఛాన్స్ రాలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం తోపుదుర్తితో ఎయిర్పోర్ట్లో క్లోజ్గా కనిపించడం ద్వారా వైరల్ అయ్యారు సోమయారెడ్డి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.